ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బంగారం దొరికిందనుకోండి, ఏం చేస్తారు? ఇటు అటు చూసి ఎవరో చూడకపోతే చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు చక్కగా వాటాలు వేసుకుని పంచుకుంటారు. కానీ హైదరాబాద్లోని షామీర్పేట దగ్గర ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన ఒక బ్యాగ్ కనబడిందంట. ఏంటో చూద్దామని ఓపెన్ చేసి తీసేసరికి అందులో పిల్లల బట్టలు, ఆడవాళ్ళ బట్టలు ఉన్నాయి. ఒక చిన్న పర్సులోను బంగారు గాజులు, నల్ల పూసలు, చివకమ్మలు ఇవన్నీ ఉన్నాయంట. వాళ్ళు వెంటనే దాన్ని వీడియో తీసి చూసి మళ్ళీ ఆ బ్యాగ్లోనే పెట్టేసి పోలీస్ స్టేషన్కి ఇచ్చేద్దాము, ఎవరైనా సరే ఇంత బంగారం పోగొట్టుకున్నారంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి ఆ బ్యాగ్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చారంట. అయితే అది ముస్లిం కుటుంబానికి చెందిన వాళ్ళ బ్యాగ్ అంట. ముస్లిం కుటుంబం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు ఈ బ్యాగ్ని ఆ కుటుంబానికి అందించారంట. ఆ పర్సులో 10 తులాలు బంగారం ఉందంట. 10 తులాలు అంటే ఈ రోజుల్లో 10 లక్షల రూపాయలు. మరి పోయిన బంగారం తిరిగి మన చేతికి వచ్చిందనంటే నిజంగా ఎంత అదృష్టవంతుల కుటుంబం వాళ్ళు చెప్పండి. ఈ రోజుల్లో ఈ భూమి మీద ఎంత మంచి మనుషులు ఉన్నారు అని అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.